ఎన్నెవ్వడు ప్రశ్నించొద్దు, నేను మొనార్క్ని లేకపోతే నేను ఇంకొకటి అని మాట్లాడితే ఇక్కడ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియానే మొనార్క్. అర్థమైందా? ఆ మీడియా జోలికి వస్తే ఏం జరుగుతుందనేది చాలామంది మీ సీనియర్లను అడగండి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆయన చర్యల్ని గర్హిస్తూ అలాగే ఆ ఈశ్వరాచారి గారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు మాకు కావాలి. ఖచ్చితంగా బయట పెట్టాల్సి, ఫోరెన్సిక్ రిపోర్టు బయట పెట్టాల్సినటువంటి పూర్తి మద్దతు ఇస్తూ ఇలాగ ఒక అమాయకుడిని పొట్టన పెట్టుకున్న దానికి ప్రభుత్వం ఊతమిస్తే ఇది రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుంది. మేము దీన్ని కూడా అలాగే కేసులు పెట్టడమే కాకుండా జనాల్ని బెదిరించడం కూడా జరుగుతుంది. ఇది ఎప్పటికీ కూడా క్షమించే ప్రసక్తి లేదు. మానవ హక్కుల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేస్తారు? ఇదే ఈశ్వరాచారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది బయటపెట్టాలి. సమగ్రమైనటువంటి విచారణ, ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ పోలీస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఖచ్చితంగా జనాలకి మీడియాకున్న ప్రశ్నలన్నీ జనం మధ్య నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలే, అది ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అంత పెద్ద జరిగిన ఎక్కడ ఉందో క్యాంప్ ఆఫీస్ దగ్గర అది ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంటి ముందుకు వచ్చి అతను ఆత్మహత్య వ్యక్తిగత విషయాలను పెట్టి అని జనాలందరూ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి మల్లన్న ఈ విధంగా జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ విషయం అనుకున్నటువంటి వాస్తవాలు, ఈశ్వరాచారి మరణం వెనుకున్నటువంటి వాస్తవాలు ఏంటి అనేటటువంటిది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది ప్రజల ముందు ఉంచాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తాం.